మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొత్తం ఎన్నికల బరిలో 797 మంది పోటీ చేయగా 74 మంది విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ 69 మంది మహిళలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ 41 మందికి టికెట్లు ఇచ్చింది. ఈసీ సమాచారం మేరకు బీజేపీ నుంచి 30 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 11 మంది, సమాజ్వాదీ పార్టీ నుంచి 4, డీఎంకే నుంచి 3, ఎల్జేపీ నుంచి 2 మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచే అత్యధికంగా 11 మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. అయితే 2019లో మహిళా ఎంపీల సంఖ్య 78 కాగా ఈసారి 4 స్థానాలు తక్కువగానే ఉన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలివి. కోటా బిల్లు అమల్లోకి వస్తే మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో మరింత పెరగడం ఖాయం.